అందరికీ నమస్కారం. ఈరోజు డే 201. ఈరోజు పూర్వజన్మ అంటే నిజమేనా? మనకు నిజంగా జన్మల చక్రం ఉందా? దీని గురించి చూడదాం. నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను, నాకేం శాపం పట్టిందంటో అన్నోడో వ్యక్తి. నీ పాపం ఏది? పాపం పుట్టింది ఎప్పుడు? నీ జన్మలోనా, లేక అక్కడే మొదలవుతుంది? మనం గుర్తుపెట్టుకోవలసిన శబ్దం పూర్వజన్మ. సనాతన ధర్మం ప్రకారం జీవుడు ఒక శరీరం కాదు, ఇది ఒక ప్రయాణికుడు. ఈ శరీరం గుడిసె లాంటిది, కానీ మనం జీవంగా ఉండే శక్తి అది ఆత్మ. శరీరం పాడైపోతుంది, కానీ ఆత్మ కాగదు. గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో ఫలిస్తుంది, గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో శిక్షలా అనిపిస్తుంది. భగవద్గీతలో శ్లోకం, జాతస్య హి ధ్రువో మృత్యోః ధ్రువం జన్మ మృత్యుస్య చ. అంటే పుట్టినవాడికి చావు ఖచ్చితంగా వస్తుంది, చనిపోయిన వాడికి జన్మ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక చక్రం. ఈ చక్రాన్ని సంసార చక్రం అంటారు. అయితే ఇది కేవలం భక్తుల నమ్మకమా? బిల్లన్ మిగిల్ స్టీవెన్సన్ అనే అమెరికన్ సైంటిస్ట్ పూర్వజన్మ శృతులను పై పరిశోధన చేశాడు. అతని రోగులు చిన్నపిల్లలు కూడా తమ గత జన్మ వివరాలు గుర్తుపెట్టుకున్న సంఘటనలు రికార్డ్ అయ్యాయి. భారతదేశంలో అయితే పూర్వజన్మ అనే భావనలు జీవన విధానంలో భాగం. ఇక తత్వం లోతులోకి వెళ్తే, నీకు ఇప్పుడు దొరికిన తల్లిదండ్రులు, స్థితి, స్నేహితులు, బుద్ధి ఇవన్నీ నువ్వు సృష్టించుకున్న కర్మ ఫలితాలు. ఈ జన్మలో చేసే పుణ్యాలు నీకు తరువాత జన్మలో అనుభవంగా వస్తాయి. ఈ జన్మలో నీవు చేసిన పాపం ఒకసారి తప్పించుకున్న తర్వాత జన్మలో ప్రతిఫలం అవుతుంది. ఈ భయం కోసం కాదు, ఈ జ్ఞానం కోసం. నీ జీవితాన్ని గొప్పగా జీవించాలంటే నీ భవిష్యత్తు జన్మలను నిర్మించాలి. ధర్మంతో జీవించు, కర్మలో జాగ్రత్తగా జీవించు. అప్పుడు నీ పూర్వజన్మ పాపం ఏమైనా సరే ఈ జన్మని నీ చేతుల్లో ఉంటుంది. ఇది నమ్మకం కాదు, ఒక తత్వం. ఇది భయానికి పాఠం కాదు, బాధ్యతకు పునాది.